వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా వరుసగా 2 ఒలింపిక్స్ లోనూ చరిత్ర సృష్టించాడు. పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్ తో ఈవెంట్ లో రజతాన్ని ముద్దాడాడు. సీజన్ బ్రెస్ట్ తో 89.45 మీటర్లు విసిరి సత్తా చాటాడు. కాగా అనూహ్య రీతిలో పాకిస్తాన్ కు చెందిన అర్షద్ నదీం ఈ ఈవెంట్ లో స్వర్ణం గెలిచి రికార్డు సృష్టించారు. ఒలింపిక్ రికార్డు 90.57 మీటర్లు కాగా 92.97 మీటర్ల దూరం విసిరి చరిత్ర తిరగరాశాడు. దీంతో రెండో స్థానంలో నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా పారిస్ ఒలింపిక్స్ లో రజతం సాధించడం ద్వారా నీరజ్ చోప్రా తన పేరుని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 2 పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ గా చరిత్రకెక్కాడు. క్వాలిఫైర్ రౌండ్ లో 89.34 మీటర్లతో విసిరి ఫైనల్లోకి ప్రవేశించాడు. అయితే ఫైనల్లో మొదటి ప్రయత్నంలోనే ఫౌల్ కావడంతో నీరజ్ చోప్రాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. అయితే తర్వాత త్రోకి అద్భుతంగా పుంజుకుని బల్లేని ఏకంగా 89.34 మీటర్ల దూరం విసిరారు. అయితే అంతకంటే ముందే పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీం 92.97 మీటర్లతో విసిరాడు. చోప్రా మరింత ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు 4వ పతకం లభించింది. భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించింది. 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్ లో భారత్ 2-1 తేడాతో స్పెయిన్ ను ఓడించింది. సూపర్ ఫామ్ లో ఉన్న భారత్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ తో భారతీయ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ 18వ నిమిషంలో మార్క్ మిరాలెస్ చేసిన గోల్ తో స్పెయిన్ బోని కొట్టింది. అయితే హర్మన్ ప్రీత్ 33వ నిమిషాల్లో 2 గోల్స్ చేసి భారత్ ను 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. ఇక సెకండ్ హాఫ్ లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. మొత్తం మీద భారత్ తన స్థాయికి తగ్గట్టుగా ఆడి పారిస్ ఒలింపిక్స్ లో 3వ స్థానంలో నిలవడం ద్వారా కాంస్యం కైవసం చేసుకుంది. కాగా భారత హాకీ జట్ గోల్ కీపర్ శ్రీజేష్ కు ఇదే చివరి మ్యాచ్. శ్రీజేష్ తన అంతర్జాతీయ కెరీర్ కు ఈ మ్యాచ్ తో రిటైర్మెంట్ ప్రకటించాడు. కేరళలోని వాయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపం కారణంగా 400 మందికి పైగా మృత్యువాత పడడం తెలిసిందే. వాయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండ చర్యలు వీగిపడిన ఘటనలో వందలాది మంది గల్లంతు కావడం అందరినీ కదిలించిందే. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ విపత్తులో జరిగిన ప్రాణ నష్టం పట్ల చలించిపోయారు. ఇరువురు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిసిన చిరంజీవి ₹1 కోటి చెక్ ను ఆయనకు అందించారు. ఈ సందర్భంగా చిరంజీవికి సీఎం విజయన్ ధన్యవాదాలు తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టుతో పాటు సుంకిశాల పాపం బీఆర్ఎస్ దేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ఆరోపించారు. ఆ నెపం వేరొకరి మీద వేయడం దారుణమని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాం దాటి ప్రాజెక్టు డిజైన్లు లోపభూయిష్టంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. నాసిరకమైన కట్టడం, డిజైన్ లోపం కారణంగానే 2021లో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిందని తెలిపారు. కూలీ గోడలు కట్టించి మరొకరిపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తమ తప్పిదాలు, పాపాలను మరొకరిపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. 2021లో చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిందని, సాగర్ లో నీళ్లు వచ్చినందునే గోడ కూలిందని ఆరోపిస్తున్నారని బట్టి తెలిపారు. చాలా ప్రమాదం జరిగేట్టుగా ఈ ప్రభుత్వం కట్టిస్తా ఉందని అర్థం వచ్చేటట్టుగా వారు చాలా స్పష్టంగా ఒక కథని అల్లి వండి వార్చారు దీంట్లో. సరే, సంతోషం. మేము ఇంతకాలం మీరు గొప్పగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళకే క్వాలిటీ లేనటువంటి పనులు పరిమితం అయ్యాయేమో, మిగతా బాగానే ఉన్నాయో అనుకున్నాం. ఈ దెబ్బతో కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళే కాదు, మీరు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతాం. గోదావరిలో కట్టే వాటిని గోదావరి ఒక్కదాన్నే ఖతం చేశారనుకున్నాం. ఇప్పుడు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదు అనేది అంటే మీరు ఈ రాష్ట్రంలో దేన్ని వదిలిపెట్టలే. ఈ సుంకిశాల ప్రాజెక్టు
జూలై 2021 నాడు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అలియాస్ మీ హయాంలో 11/6/2021 నాడు అగ్రిమెంట్ చేసి రిజర్వాయర్ సైడ్ వాల్ని జూలై 2023 టన్నెల్ సైడ్ వరకు పూర్తి చేశారు. అంటే వాళ్ళ కూలింది వారు కట్టించినటువంటి వాలే. సాగర్లో నీళ్ళు వచ్చాయట, నీళ్ళు వచ్చి సాగర్లో నీళ్ళు రాకపోతే ఏమొస్తుందంటే సాగర్ కట్టిందే నీళ్ల కోసం. ఆ నీళ్లలోంచే కదా పంప్ హౌస్ కట్టి నీళ్ళు తెచ్చుకుందామని, డ్రింకింగ్ వాటర్ తెచ్చుకుందాం. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కదా మీరు డిజైన్ చేసి కట్టాల్సింది. అంటే మీ డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ కట్టడాలు, మీ డిజైన్లు, మీ ఎగ్జిక్యూషను, మీ పాలన ఏ రకంగా ఉన్నాయో స్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ఏదో మీ పేపర్లో తుంకిశాల గోడ నిట్ట నిలులా కూలింది, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవో ఇట్లా కట్టి ఇట్లా కూల్చారని చెప్పడం కోసం ఏదో ప్రయత్నం చేయడం కోసం దీంట్లో వార్త వండి మార్చారు. కానీ ఇది మేము కట్టింది కాదు, కట్టించింది కాదు, మా హ్యాంలో మొదలుపెట్టింది కాదు. తవర పుణ్యమే ఇది కూడా. ఆ గోదావరి మేడిగడ్డ పాపంతో పాటు ఈ పాపం కూడా మీదే. రాష్ట్ర ప్రజల సొమ్ముని ధనాన్ని ఏ రకంగా నష్టపోయేటట్టు చేశారో వీటిని చూస్తూ ఉంటే అర్థమవుతాం. ఇంకా చాలా గొప్పగా ఒళ్ళు గగురు పొడిచే వీడియో కోసం QR కోడ్ స్కాన్ చేయండి. ఒళ్ళు గగురు పొడిచే విధంగా కూలిపోయే ఆంధ్రప్రదేశ్కు 1,00,000 టన్నుల కందిపప్పు ఇవ్వాలని కేంద్రాన్ని కోరానని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం నాదెండ్ల మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించే NFSA ప్రకారం ఏపీకి చాలా అన్యాయం జరిగింది. విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన కాకుండా 2021 సెన్సస్ ప్రకారం కేటాయించారు. దీంతో ఏపీకి రేషన్ కార్డులు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1.47 కోట్ల కుటుంబాలకు ఆటంకం లేకుండా ప్రతి నెలా రేషన్ సరఫరా చేస్తున్నాం. గిడ్డంగుల నిర్మాణానికి సహకారం అందించాలని, పౌర సరఫరాల శాఖకు రావాల్సిన నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంటే పౌర సరఫరాల శాఖలో మాకున్న వివిధ విభాగాల్లో లీగల్ మెట్రాలజీ, వెయిట్స్ అండ్ మెజర్స్ చూసుకునే బాధ్యత కూడా మాది. సో ఖచ్చితంగా ఎక్కడైతే మేము సరఫరా చేస్తున్నామో వినియోగదారుడికి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ పొరపాటు ఉండకూడదు అనేది చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. సో కొన్ని తనిఖీలు చేసినప్పుడు 251 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ తనిఖీ చేశాం. 251 లెవెల్ మండల్ స్టాక్ పాయింట్లో మాకు కొన్ని సరుకుల్లో తేడా కనపడినప్పుడు కందిపప్పులో కానివ్వండి, పంచదారలో కానివ్వండి, అదేవిధంగా రాగిలో కానివ్వండి, రాగితో పాటు బెల్లం కూడా సరఫరా చేసే కొన్ని సంస్థలపైన, అదేవిధంగా పామాయిల్ సరఫరా చేసే సంస్థలపైన వీటన్నిటిని కూడా సమగ్రంగా విచారించి అన్ని చోట్ల ఇన్స్పెక్ట్ చేయించి ఎవరైతే ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకునేటట్టు కేసులు కూడా బుక్ చేశాం. సో ఆ పొరపాటు ఇంకొకసారి పౌర సరఫరా శాఖ ద్వారా ఎక్కడ కూడా జరగకుండా వినియోగదారుడికి ఉపయోగపడే విధంగా చాలా స్పష్టమైన ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాం. అది మేము చేసి చూపిస్తాం రాబోయే రోజుల్లో. తప్పకుండా అది ఒక నమ్మకంతో ప్రజలు మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా మేము ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నాం. తప్పకుండా చేస్తాం. గత ప్రభుత్వంలో చేసినవి చాలా ఉన్నాయమ్మా. రేషన్ కార్డు తొలగించారు. ఎవరైతే అర్హత ఉన్న లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఆ అర్హత కలగకుండా చేశారు. మేము ఆల్రెడీ ఇనిషియేట్ చేసాం, కొత్త రేషన్ కార్డు డిజైన్ చేస్తున్నాం. ఆ కొత్త రేషన్ కార్డు డిజైన్ అవ్వగానే ముందుగా ఎవరైతే వివాహం చేసుకుని పాపం 2 కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు ఒక రేషన్ కార్డులో ఉండాలని కోరుకుంటారో వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించే విధంగా త్వరలోనే ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. సో కొత్త రేషన్ కార్డులు జారీ డెఫినెట్గా చేస్తాం. వీటితో పాటు మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నాకు ఎందుకు ఉందంటే, పౌర సరఫరాల శాఖలో దాదాపు 40,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ ప్రభుత్వం వెళ్ళిపోయింది, గత ప్రభుత్వం.
5 సంవత్సరాలు 40,000 కోట్ల రూపాయలు. అందులో ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ధాన్యం కొనుగోలు చేసి రైతులకి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు చేసి వెళ్ళిపోయారు. రైతాంగానికి చాలా నష్టం కలిగించారు గత 5 సంవత్సరాలు. ధాన్యం కొనుగోలు విషయంలో మీ అందరికీ తెలిసి ఎన్ని అవకతవకలు జరిగినాయో. ఏపీలో అధికార కూటమి గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవడం ఖాయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సభ్యులు విజయం త్వరలో జరగబోయే అన్ని ఎన్నికలకు నాంది అని వెల్లడించారు. గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. వైఎస్ జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని ప్రతిపక్ష నేత కాదని స్పష్టం చేశారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును జగన్ హేళన చేశారని 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో కొంతమందిని లాగేస్తే ప్రతిపక్ష నేత హోదా పోతుందని జగన్ అనలేదా అని ప్రశ్నించారు. ఆ భీమిలి నియోజకవర్గం సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు కూడా తయారు చేయమని చెప్పని ఆ రోజు జిల్లా అధికారులకి, కలెక్టర్ గారికి, జీఎంసీ కమిషనర్ గారికి, బిఎంఆర్డీఏ ఇతర అధికారులకు అందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకించి విశాఖపట్నానికి త్వరలో మెట్రో ఏదైతే ఎన్నో ఏళ్ల మించిన కళ, అటువంటి మెట్రో కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. త్వరలోనే మెట్రో రాబోతూ ఉంది. దాంతోపాటు ఒక 12 ఫ్లైఓవర్స్ నగరానికి ఈరోజు ప్రధానమైన సమస్య ట్రాఫిక్ సమస్య. దాని మీద కూడా ఈరోజు ఆ కన్సల్టెంట్లు స్టడీ చేశారు. ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఆ జంక్షన్స్ ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా ఫ్లైఓవర్స్కి. దాంతోపాటు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఫేజ్ 1 మొత్తం విశాఖపట్నం నుంచి అక్కడి దాకా కూడా ఒక ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే ఇది ఒకటి చేయాలనేది. దాంతోపాటు ప్రధానంగా బీచ్ రోడ్డు విశాఖపట్నం నుంచి భోగాపురం దాకా కూడా బీచ్ రోడ్డు 6 lanes బీచ్ రోడ్డు చేసి దాన్ని ఒకటి డెవలప్ చేయాలి. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే ఏదైతే 2019-24 మధ్య వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఉన్న నాయకులు ఆ రోజు ఇన్ఛార్జీలకు కానీ లేకపోతే ముఖ్య నాయకులుగా ఉన్న వాళ్ళు ఈ విశాఖపట్నం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఏదో పేరుకి విశాఖపట్నం రాజధాని అన్నారు కానీ ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాల. ఒక ఇటుకరాయి తీసి ఈ పక్క నుంచి పక్క పట్ల, ఒక తట్టెడ మట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళా. అటువంటి వైఎస్ఆర్ పార్టీ చేయకపోగా ఉన్న ప్లాన్స్ కూడా అస్తవ్యస్తం చేసింది. ఆ రోజు ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ అవన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఎక్కడైతే భూములు తీసుకున్నారో అటువంటి చోట్ల వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా ఆ మాస్టర్ ప్లాన్ కూడా అనకొండలాగా మెలికలు చెప్తూ వాళ్ళు దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదైతే అధికారులు అంత ముందు తయారు చేశారో ఆ మాస్టర్ ప్లాన్ అంతా కూడా వాళ్ళ ఇష్టానుసారం దాన్ని మార్చేసి దాన్ని అస్తవ్యస్తం చేసి దాన్ని చేయడం జరిగింది. అందుకే మన అధికారులు కూడా ముఖ్యమంత్రి గారితో పాటు అందరూ చెప్పడం జరిగింది. త్వరలో ఏదైతే ఈ విశాఖపట్నం మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ స్టడీ చేసి వాటిని అన్నీ కూడా సరి చేసి కొత్త మాస్టర్ ప్లాన్స్ మళ్ళీ తయారు చేయబోతున్నాం. ఆ మాస్టర్ ప్లాన్స్ కూడా దాంట్లో ప్రధానంగా చాలా చోట్ల రోడ్లు వైండింగ్ చేయాలి. ముఖ్యంగా నేను రిప్రజెంట్ చేస్తున్న భీమిలి నియోజకవర్గం ఉంది. భీమిలి నియోజకవర్గం భీమిలి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ అక్కడ వాస్తవం మీరు చూస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మొన్న కూడా నేను అక్కడ జోనల్ కమిషనర్ ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కూడా చెప్పడం జరిగింది. భీమిలికి సంబంధించిన ప్రధాన రహదారులు వైండింగ్ కూడా చేయబోతా ఉన్నాం. అలాగే భీమిలి బీచ్ రోడ్డు వైండింగ్ చేయబోతా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రజలు దీని మీద కొంత రాజకీయం చేసి వైండింగ్ చేస్తే కొంతమందికి నష్టం జరుగుద్ది, వాళ్ళ ఏదో షాప్ పోతుంది, లేకపోతే వాళ్ళ నివాసం పోతుంది, ఇవన్నీ చెప్పి కొంత ఇబ్బంది. ఢిల్లీకి వస్తే పార్టీని విలీనం చేసినట్టా? ఢిల్లీకి మేం రాకూడదా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో పోరాటం కోసం ఢిల్లీకి వచ్చామని కోడిగుడ్డుపై ఈకలు పీకినట్టు నోటుకొచ్చినట్టు ప్రసారం చేయడం తగదని ఆయన అన్నారు. ఊహాజనితంగా కథనాలు రాయడం జర్నలిజానికి మంచిది కాదని, ఇలాంటి కథనాలు రాస్తున్నది ప్రసారం చేస్తున్నది ఎవరో కూడా అందరికీ తెలుసు అన్నారు. 2 ఎంపీలతో బీజేపీ ప్రస్థానం మొదలైంది. అలాగని ఆ పార్టీ అక్కడితో ఆగిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు మా పార్టీ కూడా అంతే. కొందరు డబ్బుకు ఆశపడి వెళ్లారు, అంత మాత్రాన పార్టీ పని అయిపోయినట్లు కాదని, ప్రజలు కూడా రైతు బంధు సహా అనేక పథకాలు ఎక్కువ ఇస్తామని చెబితే నమ్మారు, ఓటు వేశారన్నారు. ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదు. కొన్నేళ్ల తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటారని బీఆర్ఎస్ బలహీనపడలేదు, మేం బలంగానే ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకు విలీనం చేస్తామండి?
ఢిల్లీకి రావద్దా? ఢిల్లీకి వస్తే విలీనం చేసినట్లా. ఢిల్లీకి వచ్చింది ఎమ్మెల్యేల అనర్హత పైన గతంలో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మళ్ళా సుప్రీంకోర్టులో ఏమైనా వేయచ్చా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అక్కడ యాక్షన్ తీసుకుంటలేరు. లీగల్ ఏం చేద్దామని చెప్పి దాని మీద లీగల్ యాక్షన్ మీద లీగల్టీ మీద రావడం జరిగింది. ఇక్కడ దానికి పని కట్టుకొని కొడుగుడ్డు మీద ఈగలు వీగినట్లు ఏది పడితే అది రాసి ఏది పడితే అది రేటింగ్ల గురించి చేయడం అనేది తప్పది. జర్నలిస్ట్ అనేది కొన్ని విలువలతో కూడుకున్నది జర్నలిజం. కనుక దానికి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మేమే చెప్తాం కదా. ఎందుకు వచ్చింది ఢిల్లీ కంటే మేము చెప్తాం ఎందుకు వచ్చింది. ఊహించుకొని ఎవరో చెప్పారని చెప్పి రాత్రం మంచిది కాదు. అది జర్నలిజం కూడా మంచిది కాదు. ఖచ్చితంగా మేమందరం తెలంగాణ అభివృద్ధి గురించి పాటుపడతాం. ప్రజలు మళ్ళీ మాకు అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా పనిచేస్తాం. వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు. తెలంగాణకి ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో మేము సలహాలు ఇస్తాం, సూచనలు ఇస్తాం, కొట్లాడతాం ఒక ఉద్యమకారులాగా. ఇదే ఇక్కడ తెలంగాణ పేరు అయితే రూమ్ కూడా ఇవ్వకుంది. ఇక్కడ అడ్డ మాట్లాడి కూడా ఆంక్షలు ఉండేవి. మరి ఇలా ఎంత స్వేచ్ఛ ఉంది తెలంగాణ వచ్చినందుకే కదా. ఎట్లొచ్చింది? ఎంతోమంది అమరులు అయితే వచ్చింది. ఎన్నో సంఘాలు, ఎన్నో జాతులు కొట్లాడితే వచ్చింది. ఒకరు ఇద్దరని కాదు, అన్ని వర్గాలు, పేద పీడిత వర్గాలు, ముఖ్యంగా వృత్తి జాతులు, రైతుల నుంచి మొదలుకుంటే అందరూ కొట్లాడితే వచ్చింది తెలంగాణ. ఉట్టిగా ఏదో అని మాట్లాడి విలీనమవుతుంది, మొత్తం కలిపేస్తున్నారు, పార్టీ పోతుంది అనేది దయచేసి మార్కోండి. అది మంచి పద్ధతి కాదు. మీకు చాలా అంశాలను చెప్పడానికి ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంది గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అసత్య ప్రచారాలేనా? జయశంకర్ గారు ఉండ్రి, ప్రొఫెసర్ జయశంకర్ గారు, వారు చెప్పేది తెలంగాణలో ఉద్యమం చేయండి, కానీ తెలంగాణ ఉద్యమంలో చాలామంది సమైక్యవాదులు చేరుతారు, మేము కూడా తెలంగాణ జాగ్రత్త ఉండాలని చెప్పేది. మేము సంఘాలు పెట్టేటప్పుడు బాగా చెప్పేది సంఘాలు పెట్టండి, కానీ ఈ సంఘాలలో మళ్ళా సమైక్యవాదులు జొరగొడతారు, వాళ్ళు ఎట్లా గుర్తుపట్టాలంటే అని చెప్పేది. హెచ్ఎంసీ చేస్తున్న జీఐఎస్ సర్వే ద్వారా ఎలాంటి ఆస్తి పన్ను పెంపు ఉండకూడదని కమిషనర్ ఆమ్రపాలి స్పష్టం చేశారు. దేశానికి మోడల్ గా నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయోగాత్మకంగా ఈ సర్వే చేస్తున్నట్లు వివరించారు. జీఐఎస్ డ్రోన్ సర్వేను 6 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపిన ఆమ్రపాలి సర్వే ఉద్దేశాన్ని సొంత అనుభవాలతో వివరించి నగర ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బిల్డింగ్స్, ఆల్ ది ల్యాండ్, రోడ్స్ అన్ని ఫోటోగ్రాఫ్ అయ్యి మ్యాప్ అవుతాయి. దీంతో మనకి హై క్వాలిటీ ఫొటోస్ వి గెట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ. దీని ముందు మేము ఆల్రెడీ ఫుల్ సిటీది శాటిలైట్వి హై రెజల్యూషన్ మ్యాప్స్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాం. సో ఈ శాటిలైట్ మ్యాప్స్, ఈ మ్యాప్స్ ఓవర్లే చేసినప్పుడు మనకి రఫ్గా లొకేషన్తో పాటు ఎగ్జాక్ట్ లొకేషన్, ఏ బిల్డింగ్ ఎక్కడుంది, ఏ రోడ్ ఎక్కడుంది, ఇవన్నీ వీ విల్ గెట్ ఇన్ఫర్మేషన్. సో వన్స్ దిస్ ఇస్ డన్, గ్రౌండ్ ట్రూతింగ్ అనేది నెక్స్ట్ స్టెప్, విచ్ మీన్స్ దట్ యాక్చువల్లీ గ్రౌండ్ మీదకి వెళ్ళి ఇది ఎంత ఉంది, ఇది కరెక్టేనా, ఇది ఎవరిది అనే ఎక్సర్సైజ్ చేస్తాం. సో ఈ ఎక్సర్సైజ్ చేసినందుకు బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఎన్ని రోడ్స్ ఉన్నాయి అనే క్వశ్చన్ నేను అడిగాను అనుకోండి. ఇప్పుడు నేను కొత్తగా కమిషనర్ అయ్యాను, 1 మంత్ అయింది. ఇప్పుడు నేను అడుగుతాను మా వాళ్ళని, జిహెచ్ఎంసీలో ఎన్ని రోడ్స్ ఉన్నాయండి అంటే, ఇట్ ఈస్ అన్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ క్వశ్చన్ టు ఆన్సర్, బికాస్ అన్ని రోడ్స్ ఒక బాడీయే చూడదు. There is national highways, there is R&B, there is municipal roads. మున్సిపల్లో కూడా CRMP రోడ్స్ ఉన్నాయి, చిన్న రోడ్స్ ఉన్నాయి, కాలనీ రోడ్స్ ఉన్నాయి. దెన్ ఇఫ్ ఐ వాంట్ టు నో, ఈ రోడ్డు ఎప్పుడు లాస్ట్ టైం లే చేశారు, ఎప్పుడు బ్లాక్ టాప్ చేశారు, లేకపోతే CC ఎప్పుడు చేశారు, ఈ జంక్షన్ రిపేర్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే, అది కూడా ఒక పెద్ద ఎత్తుకొని ఫైల్ ఎత్తుకొని సర్చ్ చేసుకొని చేస్తే అప్పుడు మేబీ వీ విల్ గెట్ సమ్ ఐడియా. బట్ ఈవెన్చువల్లీ ఈ రోజు కాకపోతే ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత అన్నా we should be in a place where we should know exactly every road, each road ki oka unique ID undali, each road ki oka unique location undali, aa road ki oka digital record undali, which means that ee road eppudu esaru, enta mani spend ayindi, evara contractor, so that manam important roads lepothe high use roads ki every 2 years or every 1 year or whatever be the standards
దాని ప్రకారం వేసుకుంటూ ఉండొచ్చు. లేదంటే కొన్ని రోడ్స్ బార్ వేసిందే ఏసీ ఏం లేకుండా డబ్బులు తీసుకుంటుంటే వీ విల్ బి ఏబుల్ టు క్యాచ్ దెమ్. రైట్ నౌ దెర్ ఇస్ నో వే ఆఫ్ నోయింగ్ ఎనీథింగ్. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. ప్రపోజల్ వస్తుంది, లార్జ్లీ చూసి ఓకే అనుకొని ఇచ్చేయటమే. సో ఇది ఒక సిస్టమ్ వీల్ బి ఏబుల్ టు బిల్డ్. సెకండ్లీ బిల్డింగ్స్లో బిల్డింగ్స్ కన్నా ముందు ఐ టెల్ యూ అసెట్స్, గవర్నమెంట్ అసెట్స్, లేక్స్, పార్క్స్, గవర్నమెంట్ ల్యాండ్స్. ఆల్రెడీ ఇప్పుడు మనకి లార్జ్లీ లేక్స్ అయితే సమ్ కైండ్ ఆఫ్ బౌండరీ ఉంది కాబట్టి ఆల్రెడీ మీరు ముందు కూడా చూసుంటారు. ఈవిడిఎం వాళ్ళు అండ్ వెరైటీ ఆఫ్ పీపుల్ హ్యావ్ షోన్ హౌ లేక్స్ హ్యావ్ బీన్ shrinking. How can they do it? Because we have satellite images of last 20 years లో satellite images ఉన్నాయి కాబట్టి 10-15 years we can see satellite imagery నుంచి shrink అవుతూ ఉంటే ఒకప్పుడు ఇంతుంది ఇప్పుడు ఇంతుంది అని. అలాగే మన గవర్నమెంట్ అసెట్స్ కూడా జియో ఫెన్స్ అయ్యి ఉంటే విచ్ మీన్స్ దట్ వాటి జియో కోఆర్డినేట్స్ చుట్టూరు ఉంటే వీ విల్ బీ ఏబుల్ టు టెల్ ఈ రోజు రేపు వన్స్ ఐ హ్యావ్ దిస్ బౌండరీ సంబడి ఎంక్రోచెస్ డిస్ప్యూట్ వస్తే ఐ కెన్ పుల్ అవుట్ మై రికార్డ్ అండ్ సే పల్నాడు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టుకు నాగార్జున సాగర్ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 11 గేట్లు ఎత్తి 2.30 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి పులిచింతలకు 2.45 లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. ఇందులో విద్యుత్ ఉత్పత్తి కోసం 15,000 క్యూసెక్ల నీటిని మళ్లిస్తున్నారు. మిగతా నీటిని గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజీకి పంపిస్తున్నారు. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 31.89 టీఎంసీలుగా నమోదైంది. వరద వస్తుండటంతో నీటి మట్టాల్ని అలాగే కొనసాగిస్తూ వరద నీటిని వచ్చినట్లు దిగువకు పంపిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టాక ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో నింపనున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ అందాలను వీక్షించేందుకు సందర్శకులు భారీగా ప్రకాశం బ్యారేజీ వద్దకు వస్తున్నారు. పరుగులు పెడుతున్న కృష్ణమ్మ చిత్రాలను తమ సెల్ ఫోన్లలో బంధిస్తూ వారంతా మురిసిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో సినిమా చెట్టుగా పేరుంది.
ఇటీవల నేల కొరిగిన భారీ వృక్ష రాజాని సీనియర్ సినీ దర్శకుడు వంశీ సందర్శించారు. ఈ చెట్టు వద్దే 18 సినిమాలకు పైగా షూటింగులు చేసి ఎన్నో హిట్లు అందుకున్నారని ఆయన తెలిపారు. ఈ సినిమా చెట్టుతో తనకు తీరని అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఈ వృక్షరాజం మళ్లీ చిగురించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా చెట్టుతో కుమారదేవం గ్రామానికి ఎనలేని గుర్తింపు లభించిందని వంశీ చెప్పారు. హఠాత్తుగా సినిమా చెట్లు నేల కొరగడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెట్టు వద్దకు చేరుకున్న రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ఐకాన్ సంస్థ అధ్యక్షుడు ఇమ్మని వెంకట్ మాట్లాడుతూ ప్రకృతిపై ఉన్న ప్రేమతో తాము అత్యంత వయసు కలిగిన చెట్లను బ్రతికించే ప్రయత్నం చేసే ప్రయోగాల్లో 15 చెట్లను పునరుద్ధరించామన్నారు. కుమారదేవంలో 150 సంవత్సరాలకు పైగా వయసు కలిగిన నిద్ర గన్నేరు చెట్టును మళ్లీ పునరుద్ధరించేలా కృషి చేస్తామన్నారు. ఈ ఊరికి కళ ఇదండి. ఒక మాట, ఈ చెట్టు కారణంగా ఈ ఊరు అంత పాపులర్ ఎందుకు తెలుసా? ఈ 3-4 రోజుల్లో, ఈ 3-4 రోజుల్లో అండి ఒక యథార్థం చెప్తాను సార్. నా తల్లి చనిపోయినప్పుడు కూడా అన్ని మెసేజ్లు రాలేదండి. చెట్టు గురించి కిందకు వచ్చి ఇక్కడ భోజనాలు చేసేవాళ్ళు, పార్టీలు ఒంటరిని కాదు, మా విజయవాడకి అయితే ఆ మెట్ల దగ్గర కూర్చొని ఇచ్చారండి. నేను మధ్యాహ్నం ఫ్లైట్ లో నా చిన్నప్పటి నుంచి చెట్టు తెలుసండి. నాకు ఏ వయసు అనేది చెప్పలేను. నేను పట్టిసీమ గుడి చూద్దామని వెళుతూ దారిలో ఈ చెట్టు కనిపించింది కుడి పక్కన. అయితే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాము, నన్ను తీసుకెళ్తాను, రాజదూత్ బండిలో తీసుకెళ్తాను, మంచి గొడవ చేస్తున్నాడు, వెళదాం పద. తిరిగి వచ్చేటప్పటికి చలిగా ఉందండి, శీతాకాలం. ఇక్కడ మంట వెళ్తుంది, బాగానే ఉంది, ఇక్కడ చలి కాసుకుందాం అంటే అది శవం కాలుతుంది ఆ పక్కనే. కంగారు పడిపోయి వచ్చేసి మోటార్ సైకిల్ బయలుదేరి వచ్చాం. ఆనాటి నుంచి ఈ చెట్టుతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి. 1-2 చెప్పడం కష్టమండి, అది జ్ఞాపకాలు. ప్రతి సినిమాలో ఈ గోదావరిని నేను షూట్ చేస్తే ఈ చెట్టు తప్పనిసరిగా నేను ఈ చెట్టు షాట్ ఉండి తీరద్దండి. చాలా పాటలు అయితే ఏదైతే. అలాగే నేను కథలు రాస్తుంటానండి. ఆ కథలో ఈ కుమారదేవం, ఈ చెట్టు, ముఖ్యంగా గోకులంలో రాధాని ఒక నవల రాశానండి. ఆ నవలలో ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి, కుమారదేవం ఊరండి, హీరోయిన్ ఊరు అనమాట అండి. ఇలాగా మొత్తం ఈ బెల్ట్ లో ఈ చెట్టుతో నాకు ఉన్న అనుబంధం, నాకు ఇష్టం. ఈ గోదావరితో ఎంత ఉందో ఈ చెట్టుతో అంతా ఉంది. ఈ చెట్టు నిలబడిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఇక్కడ సినిమా తెలుసుకున్నారా? ప్లానింగ్ 80% ఈ చెట్టు నిలబడాలండి, అది నా కోరిక. ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం ఈ చెట్టు అండి. ఈ 2-3 రోజులుగా కుమారదేవం చెట్టు అని ఎన్ని మ్యాగజైన్స్ లో, ఎన్ని టీవీ ఛానల్స్ లో వచ్చిందంటే ఈ ఊరికి ఆ పేరు తెచ్చిపెట్టిందండి ఈ మహాతల్లి. అంతే, అంతకుమించి ఇంకేం లేదండి. ఈ చెట్టు మళ్ళీ బతకాలండి, నిలబడాలి. నేను మళ్ళీ ఇక్కడే ఈసారి చాలా ఎక్కువ సినిమా లెంగ్త్ ఇక్కడ తీయాలని నేను కోరుకుంటున్నాను సార్. మేము ఇప్పుడు దాకా ఒక 15 చెట్లని, ఏజ్ ఓల్డ్ చెట్లని, 100 సంవత్సరాల పైన చెట్లని ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చామండి. దీనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందండి. వేళ్ళకి కట్ చేసి వేళ్ళకి స్పెషల్ కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చి, దుర్గాప్రసాద్ గారు వీరు మాకు ఎక్స్పర్ట్ అండి మా క్లబ్ లో. మాది రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ అండి. ఇది ఓన్లీ ఎన్వైరన్మెంట్ మీద ప్రేమతో మేము చేస్తున్నామండి. దీనికి ఇప్పుడు మేము దీనికి చేసేది ఏంటంటే, ముందు బ్రాంచెస్, పెద్ద బ్రాంచెస్ అన్ని కట్ చేసేసి 2 వేళ్ళకి ట్రీట్మెంట్ చేసి 2 విడిపోయిన చెట్టుని నుంచోపెట్టి క్రెయిన్తో, ఆ తర్వాత దానికి రివిటింగ్ చేసి ఆ చెట్టుకి మళ్ళీ కొత్త వేరు వచ్చేలాగా ట్రీట్మెంట్ ఇస్తామండి. ఈ ప్రాసెస్ మొత్తం 45 నుంచి 60 డేస్ పడుతుందండి. ఈ 60 డేస్ పెట్టాక ఈ చెట్టు యాజ్ ఇట్ ఈస్ గా బతుకుతుందండి, అందులో డౌట్ అక్కర్లేదండి. థ్యాంక్ యూ.